హై వ్యూవర్స్, మీకు బాగా గుర్తుంటే 1 వీక్ అవుతున్నట్టుంది. 1 వీక్ 5 డేస్ అవుతుంది. ఏమిటి ఈ ప్రజాపాలన అన్నదానికి సంబంధించి అభయహస్తం దరఖాస్తులు పెట్టిన వారికి సంబంధించి ఎన్నో డౌట్లు ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడగల, అప్లికేషన్ వచ్చేసి ఏం కావాలి ఏంటన్నది పెట్టున్నారు. అదని అనుకున్నాను. అప్పుడు నేనేమన్నాను, నాకెందుకు ఇంటింటికి తిరిగి వెరిఫికేషన్ చేస్తారనిపిస్తుంది, అప్పుడు కావాల్సిన డీటెయిల్స్ తీసుకుంటారని నాకు అనిపిస్తుంది అయ్యా అన్న. ఎగ్జాక్ట్ ఇప్పుడు అదే నిజమే. ఇందాక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ప్రజాపాలన కింద తీసుకున్న దరఖాస్తు సంబంధించి 45 రోజులు చేయాలని చెప్పేసి ప్రతిపక్ష వాళ్ళు అంటున్నారు. మేము ఎక్కడ ఆ మాట చెప్పలా, మేము 100 రోజుల్లో అమలు చేస్తామని అన్నాం. ఆల్రెడీ అప్లికేషన్స్ అన్నీ కూడా రెడీ చేసేసి డేటా ఎంట్రీ చేస్తూ ఉన్నారు. ఈ ప్రజాపాలనకు సంబంధించి ఒక వెబ్సైట్ పెడుతున్నాం. 25 నుంచి 30 ఈ నెల ఎండింగ్ లోపు అన్నీ కూడా అందులో అప్లోడ్ చేసేది రెడీగా ఉంచుతాం. నెక్స్ట్ ఇంటింటికి తిరిగి వెరిఫికేషన్ చేస్తాం. డోర్ నెంబర్లు, వాళ్ళు ఈ వచ్చిన ఫోన్ నెంబర్ల తాలూకు అన్ని చూసుకొని ఆ ఇంట్లో అంతమంది ఉన్నారా లేదా, అండ్ ఆ ఇంట్లో నిజంగానే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లేవా, అండ్ వాళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళు అటువంటి సమస్యలతో ఉన్నారు, ఇవన్నీ చూసుకుంటాం. వాళ్ళేమో వైట్ కార్డు కావాలన్నారు, తీరా చూస్తే పెద్ద బంగ్లాలో ఉన్నారు. వైట్ కార్డు ఎందుకు? ఇంకా వాళ్ళేమో వైట్ కార్డు కావాలంటున్నారు, వాళ్ళేమో ఫుల్ రిచ్ పెద్ద పెద్ద జాబులు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకెందుకు? రైతు బంధు కింద అప్లై చేస్తున్నారు, బట్ వాళ్ళకున్న ఎకరాలు వచ్చేసి 20 ఎకరాలు 30 ఎకరాలు అండ్ ఫుల్ డబ్బు ఉన్నారు. వాళ్ళకెందుకు? ఇంకా ఇలా సో మొత్తం స్క్రూటినీ చేసుకుంటారు. ఎవరైతే అర్హులు అన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వటమే జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక కమిటీ వేశారని చెప్పారు. దానికి చైర్మన్గా వచ్చేసి భట్టి విక్రమార్క అని చెప్పారు. మెంబర్లకు వచ్చేసి దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, తర్వాత ఈయనెవరు పొంగులేటి, వీళ్ళు ఉన్నారయ్యా సభ్యులుగా అన్న. అండ్ అధికారులు ఉన్నారు. ఇప్పుడు అంతా కలిపి ఏం చేస్తున్నారు, ఈ అభయహస్తం కింద దరఖాస్తు పెట్టిన వాళ్ళలో 1,25,00,000 మంది ఉన్నారు. అందులో 1,05,90,636 వచ్చేసేమో ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి. తర్వాత 20 లక్షలు దాదాపు వచ్చేటప్పటికేమో ఈ మిగతా ప్రాబ్లమ్స్, అందులో వచ్చేసి 10 లక్షల పైచలకు తెల్లకడ్లు కావాలని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మరి అందరికి ఇచ్చేస్తేట కాదు కదా, అర్హులకే అందాలి. సో అంతా కూడా వెరిఫై చేసుకున్నాకే ఇస్తారట. ఓకేనా? పర్లా నేను మీ వాడిగా, మీ జర్నలిస్ట్గా ఏవైతే నేను ఇస్తున్న వీడియోలు ఉన్నాయో, ఏవైతే ముందుగా ఆలోచించి చెప్తున్నానో ఎగ్జాక్ట్గా అదే వేలో వెళ్తున్నాను. అండ్ యాక్చువల్ మార్నింగ్ ఇద్దామని కూడా మర్చిపోయాను. ఈ బస్సులో ప్రయాణం చేసే వారికి సంబంధించి కూడా నేను చెప్పిందే నా ఫేస్బుక్లో కూడా పెట్టున్నా అఫీషియల్గానే, బట్ ఎవరు దాన్ని అంత గుర్తించలేదు. బట్ ఆ తర్వాత ఎగ్జాక్ట్ ఇప్పుడు అదే వచ్చింది. ఏంటది? గుర్తింపు కార్డులో పాన్ కార్డు అని కూడా పెట్టారు. నాకు తెలిసే తప్పు. పాన్ కార్డు మీద అడ్రస్ ప్రూఫ్ ఉండదు, అడ్రస్ ఉండదు దాని మీద. అప్పుడు అడ్రస్ ప్రూఫ్ అసలు అదెట్ట వాడతారు? సో పాన్ కార్డు తీసుకునే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి బాబు అన్న. సో నేనైతే మనం చెప్పున్నా మన సబ్స్క్రైబర్లకి, మీరు పాన్ కార్డు తీసుకునేది ఇబ్బంది పడతారన్న. తర్వాత ఏమన్నాను, ఇంకా ఒరిజినల్ కార్డులు తీసుకెళ్ళండి అని చెప్పా. ఆధార్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, తెలంగాణ అడ్రస్ ఉండి మీ ఫోటో కనిపిస్తున్నటువంటి కార్డు ఏదైనా కానీ ఒరిజినల్ కార్డు తీసుకెళ్ళండి అన్న. ఎగ్జాక్ట్గా ఈరోజు సజ్జనర్ అదే చెప్పాడు. మహాలక్ష్మి పథకం కింద ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో ఉచితంగా అన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు జిరాక్సులు తేవద్దు, మొబైల్లో డిజిటల్ కాపీలు పెట్టుకోవడం కాదు, అండ్ ఆధార్ కార్డు వద్దు, ఒరిజినల్ కార్డే తీసుకురావాలి. ఇది ఆయన చెప్పింది. తర్వాత నేను మరలా చెప్పా, 0 టికెట్ కూడా తీసుకోవాలి. ఆధార్ మన దగ్గర ఒరిజినల్ కార్డు ఉంది, మేము ఆడవాళ్ళం, మేము తెలంగాణ వాళ్ళం, టికెట్ నాకు వద్దు అనుకుంటారేమో, అలా చేయొద్దు, టికెట్ తీసుకోవాలి లేదంటే ఇబ్బంది పడతారా అన్న. ఇప్పుడు అది కూడా చెప్పాడు, టికెట్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు టికెట్ తీసుకుంటేనే అప్పుడు మీ తాలూకు వర్త్ డబ్బులు గవర్నమెంట్ నుంచి ఆర్టీసీకి వచ్చింది, అప్పుడు ఆర్టీసీ బాగుపడింది. ఇది ఆయన చెప్పింది. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారు, ఎస్ జెన్యున్గానే శివప్రసాద్ గారు న్యూస్ చెప్తున్నారు, అండ్ జరగబోయేదని ముందు ఊహించి కరెక్ట్గానే చెప్తున్నారు. నేను అనాలిసిస్ చేసి అనుకుంటే మిగతా వీడియోలు మీకు నచ్చితే మీ మన ఛానల్ గురించి, మన వీడియోలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి చెప్పండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.